आज संगारेड्डीगंज मैदान में कांग्रेस पार्टी की जानिब से एक विजय भेरी बहिरंगा सभा प्रोग्राम मुनक्किद किया गया, जिसमें राहुल गांधी ने खिताब किया और बीआरएस पार्टी को नशा ना बनाया। ये प्रोग्राम टीपीसीसी वर्किंग प्रेसिडेंट और संगारेड्डी एमएलए तिरुपुर जयप्रकाश रेड्डी उर्फ जग्गा रेड्डी के निगरानी में हुआ। एमएलए जग्गा रेड्डी अवाम से बात करते हुए कहा कि बीआरएस पार्टी के उम्मीदवार एक सांप है और वो काटने आएगा। अवाम से होशियार रहने की अपील की। इस प्रोग्राम में कांग्रेस कायदीन केसी वेणुगोपाल, मानिकराव ठाकरे, जेटी कुलसुम कुमारी, यूबी वेंकटेश, सिद्धा पिरोन, निर्मला जग्गा रेड्डी और हाफिज शेख शफी के अलावा दीगर कांग्रेस के लीडर और कारकुनान मौजूद थे। इस प्रोग्राम में अवाम की कसीर तादाद देखी गई। यहाँ पे हमने बब्बर शेड खोल रखा है। ఇక్కడ మేము ఒక పులిని మీకు తయారు చేసి ఇచ్చాము, इसका पूरा समर्थन कीजिए, इतनी पूर्ति मदद इव्వండి మీరు। मैंने जग्गा का यात्रा में काम देखा था, बहुत अच्छा काम करता है, जनता से जुड़ा हुआ आदमी है। నేను నా యొక్క భారత్ జోడో యాత్రలో భాగంగా జగ్గారెడ్డి యొక్క పరితనాన్ని చూశాను। అతను ఎంత కష్టపడి పనిచేస్తాడో, ఎంత పని చేస్తాడో నేను దగ్గర నుండి చూశాను। అతనికి మీరు మద్దతు ఇవ్వాలని చెప్పి కోరుతా ఉన్నాను। दिल से काम करता है, గుండెతో కలిసి పనిచేస్తాడు, మనసుతో పనిచేస్తాడు। इसको भारी बहुमत से यहाँ जिताइए, ఇతన్ని పెద్ద బహుమతితో పెద్ద మెజారిటీతో ఇక్కడ గెలిపియండి। आप सबका दिल से बहुत बहुत धन्यवाद। नमस्कार, जय हिंद, जय तेलंगाना। इंदिरा जी एमपी नॉमिनेशन डाल के यही मीटिंग हुआ था 1980 में, यही गंज मैदान यहीं से ही भाषण दिया इंदिरा गांधी जी। ये ग्राउंड है, ये सब आपका प्यार चाहिए सब, बस कुछ ना कुछ सब बस है, वो बस है सब। ये గుండెతో కలిసి పనిచేస్తాడు, మనసుతో పనిచేస్తాడు। इसको भारी बहुमत से यहाँ जिताइए, इतनी పెద్ద బహుమతితో పెద్ద ఉండిపోయి ఉంది। आपके जेब में से केसीआर ने लाखों करोड़ रुपए उस डैम के लिए लिए। కేసీఆర్ ఆ యొక్క డ్యామ్ పేరు మీద మన మీ అందరి యొక్క జేబుల్లో నుంచి 1 లక్ష కోట్ల రూపాయలు దోచుకున్నాడు। 8,000 किसानों ने तेलंगाना में आत्महत्या की है। 8,000 మంది రైతులు ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నారు। कल शाम मैं तेलंगाना के युवाओं के साथ बैठा, నిన్న సాయంత్రం నేను తెలంగాణ యొక్క యువకులతో కలిసి మాట్లాడడం జరిగింది। लाखों रुपए उन्होंने पढ़ाई के लिए दिए, कॉलेज के लिए, यूनिवर्सिटी के लिए, एग्जाम के लिए, कॉम्पिटिटिव एग्जाम की ट्रेनिंग के लिए। వాళ్ళు లక్షల రూపాయలు వాళ్ళు చదువుకున్న కోచింగ్ సెంటర్ల ఫీజులు కావచ్చు, వాళ్ళ యొక్క పరీక్షల యొక్క ఫీజులు। రాహుల్ గాంధీ గారు వచ్చారు, వారి మాటలు మనం విందాము। నేను ఇప్పుడు స్పీచ్ ఇచ్చే మూల లేను, మళ్ళా 28వ తారీఖున స్పీచ్ ఉంటుంది। 28వ తారీఖు మళ్ళా ఏదైనా మీటింగ్ ఉంటుంది, ఆ రోజు అందరు రావాలి। ఆ రోజు ఏం చెప్పాలా, ఒక పాము కథ, ఒక ముంగీస కథ। పాము ఎవరు? టిఆర్ఎస్ పార్టీ। ముంగీస ఎవరు? జగ్గారెడ్డి। అర్థమైందా? పాము డేంజరా, ముంగీస డేంజరా? పాము డేంజరా, ముంగీస డేంజరా? పామును ఎవరు కొడుతుంది? అందుకే జగ్గారెడ్డి ముంగీస। అర్థమైనా? పాము వస్తున్నది, జాగ్రత్తగా ఉండండి। ఇంటింటికి వస్తున్నది, బొట్లు పెడుతున్నారు మీరు, మళ్ళా వచ్చి కాటేస్తుంది మిమ్మల్ని। పామంటే ఎవరు? పామంటే టిఆర్ఎస్ कैंडिडेट। वो सांप है टीआरएस, वो सांप है टीआरएस, वो काटने को आ रहा, होशियार रहो। समझ गए ना? शफी मोल साहब आके सांप को तोड़ा। अब आइए, అర్థమైంది కదా? ముంగిసన్ కాపాడుకోండి, చెయ్యి గుర్తు మీద ఓటు వేయండి। 3వ నెంబర్ జగ్గారెడ్డిది। ఇంకొక మాట చెప్తున్నా, నాయన చూడో
ఓ డిఎస్పీ గారు వదలండి. షఫీ ఆగే బాగా జార్జ్ ప్లీజ్ కమ్. జార్జ్ అండ్ మైనారిటీ క్రిస్టియన్ లీడర్ పూర్ణసంతు. ఓకే ఇన్నరా ఇంకో మాట చెప్తున్నా, రేపటి మీ ఇళ్లకు టిఆర్ఎస్ పాములు వస్తున్నాయి, మీకు 2,000 ఇస్తారంట. అమ్మా మీకు మాట చెప్తున్నా, మీ చేతిలో బలవంతంగా డబ్బులు పెడతారు, జాలితోటి మీరు కనికరించగలరు. జగ్గారెడ్డి గురించి మీకు తెలుసు, 5 ఏళ్ళకు ఒకసారి వాళ్ళు వస్తారు. జగ్గారెడ్డి ఆడ కనబడతాడు, జేబులో చేయి పెడతాడు, మీకు తెలుసు అందరికీ. 5 ఏళ్ళకు ఒకసారి జేబులో చేయి పెట్టేటోడు కావాలా, ఎప్పుడు కనబడితే అప్పుడు జేబులో చేయి పెట్టేటోడు కావాలా? కష్టం వస్తే వచ్చేటోడు ఎవరు? కష్టం వస్తే ఎవరు? జగ్గారెడ్డి కష్టం వస్తే ఉంటాడా లేడా? చెయ్యి గుర్తుండే 16,000 మెజార్టీతో గెలిపియండి. అమ్మా జగ్గారెడ్డిని కడుపులో పెట్టి కాపాడుకోండి, రాజకీయంగా మళ్ళీ ఎమ్మెల్యేగా గెలిపియండి. అర్థమైంది కదా? నేను మళ్ళీ మాట్లాడతా, రాహుల్ గాంధీ గారు మాట్లాడతారు. సార్ రాహుల్ గాంధీ నాయకత్వం, జగ్గారెడ్డి నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రాహుల్ గాంధీ నాయకత్వం, రాహుల్ గాంధీ నాయకత్వం, సోనియా గాంధీ నాయకత్వం, ప్రియాంక గాంధీ నాయకత్వం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. भैया ये कैमरा जय कांग्रेस, जय कांग्रेस. अरे भाई पवन पवन ओके ओके రాహుల్ గాంధీ గారి నాయకత్వం, రాహుల్ గాంధీ గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ. ने क्या किया? सवाल ये है कि आपने क्या किया? ప్రశ్న కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందనే ప్రశ్న కాదు, మీరేం చేశారనేది ప్రశ్న. 10 साल से आप सरकार में हो, మీరు 10 సంవత్సరాలు ప్రభుత్వంలో అధికారంలో ఉన్నారు. धरनी पोर्टल से आपने तेलंगाना की गरीब जनता की जमीन लूटी. ధరణి పోర్టల్లో మీరు తెలంగాణ యొక్క బీదల యొక్క భూములను గుంజుకున్నారు. आपने जनता को कहा कि हम कंप्यूटराइजेशन कर रहे हैं, और कंप्यूटराइजेशन के बहाने आपने 20 लाख लोगों से उनकी जमीन छीनी और अपने मित्रों को पकड़ा दिया. మీరు కంప్యూటరైజేషన్ చేసేసి భూముల రికార్డు అంతా కంప్యూటర్లో పెడుతున్నామని చెప్పి అన్నారు, కానీ 20 లక్షల మంది యొక్క భూములు మీరు లాక్కోవడం జరిగింది. कलेश्वरम डैम में आपने अस्सलाम वालेकुम रहमतुल्लाहि वबरकातुहू। मेरा नाम मोहम्मद हामिद अली है, निकनेम अड्डू है। मैं 34 वार्ड संगारेड्डी से माइनॉरिटी इंचार्ज हूँ। अब की बार कांग्रेस की सरकार
कांग्रेस की सरकार क्यों आ रही बोले तो कांग्रेस के 6 गारंटियां हैं, जैसे कि करंट फ्री है और विद्यार्थी को भरोसा 5 लाख रुपए है और घरों को वो है, हर चीज कांग्रेस गवर्नमेंट है अब की बार। और जग्गा साहब हमारे एमएलए साहब लाखों की तादाद में उनकी मोहब्बत में पब्लिक आ रही है, अब की बार किसी हाल कांग्रेस सरकार आ रही है। आप लोग भी थोड़ा सोचिए, कांग्रेस सरकार के बाद कांग्रेस सरकार जो बोली वो करके बताती। कई सालों से 9 साल 10 साल से काम नहीं हुआ, कांग्रेस सरकार करके बताती थी। इससे पहले जो कांग्रेस सरकार करेंगी ना, कोई सी सरकार नहीं करेंगी। मुसलमानों की हमदर्द सिर्फ कांग्रेस सरकार ही है। जय